పిఠాపురం నుంచి వంగ గీత గారు నామినేషన్ విత్డ్రా చేసుకున్నాను విన్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు సపోర్ట్ గా వస్తున్నారని విన్నాం. దాని విషయం మీ మాటల్లో. పిఠాపురం నియోజకవర్గం ముందు నుంచి కూడా అనేక సంచలనాలకు వేదికగా ఉంది. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి వైసీపీ కూడా తన ప్రధాన నాయకత్వాన్ని అక్కడ మోహరించింది. సో 100 కోట్లైనా సరే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి పంపకూడదని వైసీపీ కూడా చేస్తుంది. ఆల్రెడీ ఇటు తెలుగుదేశం నుంచి వర్మ అక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆయన్ను విత్డ్రా చేయించడం కూడా తలనొప్పిగా తయారైంది. ఫైనల్గా ఆయన విత్డ్రా చేయించారు. బట్ ఆయనకు జన సైనికులకు మధ్య కూడా అక్కడ గొడవలు జరుగుతున్నాయి. సో ఇప్పుడు కొత్తగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పేరుతో ఇంకొక ఇద్దరు పవన్ కళ్యాణ్లు పోటీ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఫైనల్గా నామినేషన్ టైంలో అయితే వాళ్ళు రాలేదు. అయితే ఇప్పుడు కొత్తగా వంగవీటి గీత పేరుతో ఇంకొక ఇద్దరు గీతలు అక్కడ నామినేషన్ వేశారని చెప్తున్నారు. అందులో ఒకరిది మాత్రం పవన్ కళ్యాణ్ లాయరే, ఆమెకు కూడా లాయర్గా పనిచేశాడు. సో అఫిడవిట్ ఆ ఫోటోలన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు. అంటే ఇది పవన్ కళ్యాణ్ ఓటమి భయంతో ఇంకొక గీతను ప్రవేశపెట్టారు అని చెప్తున్నారు. ఇది మామూలుగా అన్ని పార్టీలు కూడా ఈ మధ్యకాలంలో చేస్తున్నాయి. మనం చూసాం, విడుదల రజనీ పేరుతో ఇంకొక ఆమెను తీసుకొచ్చారు. అది కూడా తెలుగుదేశం వాళ్ళే అక్కడ మాధవి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని బలవంతంగా ఆమె దగ్గర వేయించడానికి ట్రై చేశారని అవన్నీ కూడా వచ్చాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో కామన్ అయ్యి లాస్ట్ టైం కూడా కేఏ పాల్ ఇలాగే ప్రతి చోట వైసీపీకి వ్యతిరేకంగా తన మనుషుల్ని అదే పేరుతో ఉన్న రంగారావు అనే పేరుని పట్టుకొని పెట్టడం అవన్నీ చేశాం. ఇదంతా ఏంటంటే మ్యాక్సిమం కన్ఫ్యూజ్ చేసి జనాల్ని కొన్ని ఓట్లైనా వాళ్ళకి పడకుండా చేయాలనే స్ట్రాటజీ. అంటే పవన్ కళ్యాణ్కి అయితే అక్కడ సీరియస్ థ్రెట్ ఉన్నట్టు కనబడుతుంది. అంటే వర్మని నమ్ముకొని దిగానని, వర్మ చేతిలో పెడుతున్నానని అన్నాడు పవన్ కళ్యాణ్. తర్వాత నేను అభ్యర్థిస్తున్నాను, ఈసారి నన్ను అసెంబ్లీకి పంపడానికి కూడా రిక్వెస్ట్ చేసి ప్రాధేయపడ్డాడు. ఎందుకంటే చాలా టఫ్గా ఉంది పవన్ కళ్యాణ్కి. అక్కడ గ్రౌండ్ రియాలిటీ మీద కానీ, గ్రౌండ్ స్థాయిలో నాయకత్వం మీద కానీ పవన్కి పొట్టలేదు. వర్మ మీద ఆధారపడాలి. వర్మ ముంచుతాడా తేలుస్తాడా తెలియట్లేదు. ఎందుకంటే వర్మకు ఉండే ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గెలిపిస్తే పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఓన్ చేసుకున్నాడు అనుకో, ఇంకా వర్మకి ఛాయిస్ లేదు. వర్మ బయటికి వెళ్ళాలి. వర్మ బయటికి వెళ్ళి ఎక్కడ నిలదొక్కోవాలో మళ్ళీ తెలియదు. ఇప్పుడు కుప్పం చంద్రబాబుకి ఎలాగో, పులివెందుల జగన్కి ఎలాగో, హిందూపూర్ బాలకృష్ణకి ఎలాగో, మంగళగిరి లోకేష్కి ఎలాగో పవన్కి కూడా ఒక ఫిక్స్డ్ నియోజకవర్గం అవసరం. పిఠాపురంలో రేపు గెలిపిస్తే అక్కడ ఆయన టెస్ట్ వేసుకుంటే వర్మ పరిస్థితి ఏంటి అనేది వర్మకి, వర్మ అభిమానులకు ఉంటుంది. సో వాళ్ళు ఎంత మనస్ఫూర్తిగా చేస్తారో తెలియదు. ఆ గందరగోళం కూడా ఉంది. రెండోది ఏంటంటే అక్కడ జనసేన నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు వీళ్ళకి వర్మ బ్యాచ్కి పడట్లేదు. సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ వర్మ బ్యాచ్కే ప్రధానమైన ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళని పక్కన పెడుతున్నాడు, అసలు కలవనీయట్లేదు, గేటు దగ్గరే ఆపేస్తున్నారు. ఇటువంటి విమర్శలు అక్కడ జన సైనికుల్లో నుంచున్నాయి. ఇటువంటి గ్రౌండ్ స్థాయిలో ఇటువైపు అనేక కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అటువైపు ఏమో జగన్ పెద్ద ఎత్తున మోహరించాడు. రెండోది వంగగీత గత 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది. ఆయన కూడా స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఉన్నాడు. సో ఆమె ఆల్రెడీ ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచింది, జడ్పీటీసీ చైర్పర్సన్గా ఉన్నింది. సో అందువల్ల ఆమెకు బాగా పట్టుంది అక్కడ. పైగా ఆమె కూడా కాపు ఇదే. మరోపక్క ముద్రగడ చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి పంపించకూడదని అతను టార్గెట్ చేస్తున్నాడు. దీని మధ్య పవన్ కళ్యాణ్కి ఒక అభద్రత మొదలైనట్టుగా కనబడుతుంది. అంటే మొదటేమో ఇటు హైపరాది కావచ్చు, తర్వాత రామ్ ప్రసాద్ కావచ్చు, ఇలాంటి అనేక మంది, నాగబాబు జబర్దస్త్ బ్యాచ్ని దించాడు రంగంలోకి, జానీ మాస్టర్, ఇలాగా మొత్తం దిగారు. అది కూడా ఏమి సరిపోతుంది అనిపించాల. వాళ్ళ ఇది ఏమి అక్కడ పెద్ద పని చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు కమెడియన్స్, అది చూస్తారు తప్ప వాళ్ళు ఓట్లు ఏమంటే ఎందుకు వేస్తారు జనం. సో అదేమి పెద్ద పని చేయట్లేదు. దాంతో వరుణ్ తేజ్ని రంగంలోకి దించారు, నాగబాబు కొడుకుని. సో వరుణ్ తేజీ వాళ్ళ మదరు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం మొదలుపెట్టారు. సో అది కూడా సరిపోదేమో. వరుణ్ తేజ్ కూడా అంత, అంటే వరుణ్ తేజ్ కాపు యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తిప్పిస్తాడా ఇటువైపు
అన్న డౌట్ ఉంది. ఇంకా సాక్షాత్తు మళ్ళీ చిరంజీవినే రంగంలో దింది. నిజానికి చిరంజీవి నేను పాలిటిక్స్ దూరం అని ఎప్పుడో చేతులు ఎత్తేసాడు. ఈ 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏ విషయంలో కూడా ఆయన ఇంటర్ఫియర్ కాలేదు. అప్పుడు జగన్తో వెళ్ళాడు. జగన్ ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళి లంచ్ మీటింగ్ అయింది. తర్వాత జగన్ని పొగిడాడు. 3 రాజధానులు కూడా సపోర్ట్ చేశాడు. ఇవన్నీ చేసి ఇప్పుడు చిరంజీవి వెళ్ళి మా తమ్ముడిని గెలిపించానంటే అది చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. అంటే మీ తమ్ముడు కోసం అయితే నువ్వు ఆంధ్రప్రదేశ్కి వస్తావు, మాకు రకరకాల ఇష్యూస్ ఉన్నప్పుడు నువ్వు రావా అనేది చిరంజీవికి ప్రశ్నలు వస్తాయి. అట్లాగే చిరంజీవికి అనేక ప్రశ్నలు వస్తాయి. నువ్వు పార్టీని దేనికి పెట్టావు, దేనికి అమ్మేసుకున్నావు, నీ కేంద్ర పదవి వస్తుంది అనుకుంటే అమ్మేసుకున్నావు. 70 లక్షల మంది ఓట్లేసి గెలిపించారు అప్పుడు నిన్ను. అట్లాగే 18 ఎమ్మెల్యేలు ఇచ్చారు, అయినా నువ్వు తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసి అమ్మేసుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని నువ్వు తమ్ముడిని గెలిపించడానికి వస్తావు? రేపు నీ తమ్ముడు అమ్ముకోవడానికి గ్యారంటీ ఉంది. ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజల నుంచి వస్తాయి. ఇటు వైసీపీ కూడా దీన్ని పెద్ద ఎత్తున లేవదీస్తుంది. అట్లాగే చిరంజీవికి ఏంటంటే తమ్ముడికి కెరీర్, సినిమా కెరీర్ చిరంజీవి ఇచ్చాడు. ఇప్పుడు పొలిటికల్ కెరీర్ కూడా చిరంజీవి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మామూలుగా చిరంజీవి సినిమాల్లోనే మనం చాలా సినిమాల్లో ఎట్లుంటుందంటే ముందు లోకల్ రౌడీలను పంపిస్తారు చిరంజీవిని కొట్టడానికి. వాళ్ళని 2 నిమిషాలు కొట్టేస్తుంటాడు. అప్పుడు బాంబే నుంచి ఒక పెద్ద దాదా దిగుతాడు, వాడిని పెద్ద బిల్డప్ షాట్లు వేస్తారు. ఫైనల్గా వాడిని కూడా చిరంజీవి కొట్టేస్తాడు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిపించడానికి ఫస్ట్ ఏమో వీళ్ళు వచ్చారు, ఈ జబర్దస్త్ కమెడియన్స్. తర్వాత వరుణ్ తేజ్ వచ్చాడు. వీళ్ళెవరూ కాదని ఇప్పుడు సాక్షాత్ చిరంజీవిని రంగంలోకి తీస్తున్నారు. మరి చిరంజీవి ఏం చెప్తాడు అక్కడ? జగన్ని విమర్శిస్తాడా? జగన్ని కానీ విమర్శిస్తే చిరంజీవి మీద వైసీపీ వాళ్ళు అటాక్స్ మామూలుగా ఉండవు. ఆయన ఏమేం చేశాడు అవి ఇవి అన్నీ రంగంలోకి వస్తాయి. ఇప్పటివరకు చిరంజీవికి కొంత మర్యాద ఉంది, ఇస్తున్నారు అందరూ. సో దాంతో అటాక్ స్టార్ట్ అవుతుంది. సో కాపు నాయకులే ముందుకు వచ్చి చిరంజీవిని విమర్శిస్తారు. వైసీపీలో ఉండే కాపు నాయకులే. రేపు ముద్రగడ పద్మనాభం వీళ్ళందరూ అసలు ఎప్పుడూ నువ్వు కాపుల గురించి పట్టించుకోలేదు, ఈ 10 ఏళ్లలో కాపుల విషయాలు ఎప్పుడన్నా పట్టించుకున్నావా? ఇప్పుడు వచ్చి మా తమ్ముడిని గెలిపించమంటే ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు ఓట్లు అని అడుగుతారు. అట్లాగే చిరంజీవి గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ 2 పత్రికలు మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టే, చంద్రబాబు మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఆ వీడియోలన్నీ మళ్ళీ బయటికి తీస్తారు. చిరంజీవి ఏం మాట్లాడాడు, జగన్ని ఎట్లా పోయాడు, ఇవన్నీ మళ్ళీ బయటికి తీస్తారు. ఇంకా పెంట అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఏమంటున్నాడు, మా అన్న చిరంజీవి జోలికి రావద్దు, మా అన్న జోలికి రావద్దు అంటున్నాడు. ఎందుకు రాకూడదు నీ అన్న జోలికి? మీ అన్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ వస్తారు. మీ అన్న రాకూడదంటే మీ అన్నని అక్కడ పెట్టు. మీ అన్న రాజకీయాల్లోకి రానంత వరకు ఎవరు రారు మీ అన్న జోలికి. మీ అన్న రాజకీయాల్లోకి వచ్చి నేను అందరి జోలికి వస్తాను, నేను అందరిని మోకాల మీద నడిపిస్తాను, కడ్రాయిలతో నడిపిస్తాను, నరకం చూపిస్తానని అతను మాట్లాడుతుంటే వాళ్ళ అన్న గురించి ఎందుకు మాట్లాడకూడదు? సో ఇది ప్రాబ్లం అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్కి ఇంకా అక్కడ నెగటివ్ పెరిగే అవకాశం ఉంది. మిగతా సెక్షన్లో కాపు యూత్ వరకు డోకా లేకుండా జరగచ్చు, కానీ కాపు పెద్దవాళ్ళు కావచ్చు, మిగతా అక్కడ ఏంటంటే 90,000 ఓట్ల వరకు కాపు ఉన్నాయి. బీసీలు ఒక 85,000 ఉన్నాయి. సో వాళ్ళు కాకుండా ఎస్సీలు ఉన్నారు, మాలా సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం. సో ఈ ఓట్లంతా కూడా పరిగణలోకి తీసుకుంటే కాపు కూడా గంపకొత్తగా ఏమీ ట్రాన్స్ఫర్ అయిపోవు. చిరంజీవి చెప్పగానే కాపులందరూ టర్న్ అయిపోతారా? చిరంజీవి ఏం పిలిపిస్తాడు, ఎందుకు ఓటేయాలని ఆయన ఎలా స్లోగన్ ఇస్తాడు, ఇవన్నీ ఇంకా గందరగోళం అయ్యే అవకాశం ఉంది. అంటే దీని నుంచి ఏమీ మెసేజ్ వెళ్తుందంటే జనాల్లోకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు, పవన్ కళ్యాణ్ అభద్రతలో ఉన్నాడు, చిరంజీవి రాకపోతే గెలవలేము అన్న దేనికి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు అన్న పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గీత రిజైన్ చేసిందని కూడా జనసైనికులే ప్రచారం చేస్తున్నాడు. అది కూడా గవర్నమెంట్ విషయమే కదా. ఆమె రిజైన్ చేయలేదు, ఆమె విత్డ్రా చేసుకోలేదు నామినేషన్ని. కానీ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళల్లో భయం స్టార్ట్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ అండ్ కోలో. అందుకని కడప రౌడీలను మళ్ళీ ఆ భాష వాడుతున్నారు.